So next, the important questions in mathematics, first year diploma examination. So here, so the first unit is the partial fraction and matrices. The main important question is given is resolve into partial fraction. That is the first one is 3x minus 1 by x minus 2 into x minus 3. సో ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చిందంటే డైరెక్ట్గా ఈ విధంగానే ఇస్తాడు క్వశ్చన్స్. ఇన్ కేస్ కొద్దిగా ట్విస్ట్ చేయాలనుకోండి, కొద్దిగా ట్విస్ట్ చేయాలని చేస్తే ఏం చేస్తారంటే పేపర్ మోడరేట్ అని చెప్తాం. ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. పేపర్ కొద్దిగా టఫ్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఒకవేళ పేపర్ టఫ్ అనేది వచ్చింది అంటే ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. దీస్ ఆర్ ది మోడల్స్. సో డోంట్ డిపెండింగ్ ఆన్ ది క్వశ్చన్స్, డిపెండింగ్ ఆన్ మోడల్స్. సో దిస్ ఆర్ ది ఫస్ట్ మోడల్ అండ్ దిస్ ఈజ్ ది సెకండ్ మోడల్. So these are the main important questions in partial fraction. The first question is 3x minus 1 by x minus 2 into x minus 3. The second one is x minus 4 by x square minus 5x plus 6. And third one is x by x plus 1 into x minus 2 whole square. So ఈ మోడల్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది 3 మార్క్స్కి. అది ఏది వస్తుంది అనేది మనం చెప్పలేము. ఓకే, సో నెక్స్ట్ మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ అనేది మనకు చాలా ఈజీ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లోనే మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలి. సో ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, బి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. మనం ఏం చేయాలంటే మనం ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. వాట్ ఇస్ ద గివెన్ కండిషన్? ద గివెన్ కండిషన్ ఈజ్ 2a ప్లస్ 3b మైనస్ 2x ఈక్వల్ టు 0. సో రెండు మ్యాట్రిసెస్లు ఇచ్చి మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఈక్వేషన్, దట్ ఈస్ 2a ప్లస్ 3b మైనస్ 2x ఈక్వల్ టు 0. సో 3 మార్క్స్ క్వశ్చన్గా ఇది ఈ మోడల్లో గ్యారెంటీ రావచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏబి అండ్ బిఏ. సో 3 మార్క్స్కి అయితే ఒకటే క్వశ్చన్ ఏబీనే ఇస్తాడు ఇవ్వడము. ఇన్ కేస్ 5 మార్క్స్ ఇచ్చినాడు అనుకోండి, ఏబీ కనుక్కోవాలి మరియు బిఏ కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ గివెన్ దట్ ఎక్స్ప్రెస్ ఏ మ్యాట్రిక్స్ దట్ ఈస్ 2 0 1 2 1 3 1 minus 1 0. we need to compute a square minus 5a plus 6i. సో ఈ మోడల్ అనేది స్టార్ పెట్టిన గుర్తులు వచ్చేసి మనకు మోస్ట్లీ ఎగ్జామ్ పర్పస్కు ప్రిపేర్ కాండి. ఒకవేళ స్టార్ లేకపోతే ఏం చేయాలంటే మోడల్ ప్రిపేర్ కాండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడన్నా పేపర్ టఫ్ వచ్చిందనుకోండి, మీకు ఇటువంటి క్వశ్చన్ ఇస్తాడు. ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. సో దీన్ని ఏం రాయాలంటే సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ఏ ఇచ్చినాడు, బి ఇచ్చినాడు. వి నీడ్ టు ప్రూవ్ దట్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. దీంట్లో ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాడు, రెండైతే ఇవ్వడు. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్ అయితే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి గ్యారంటీ మనకి ఎగ్జామ్లో ఉంటుంది. సో లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటే డిటర్మినెంట్, దట్ ఈస్ ద డిటర్మినెంట్ ఆఫ్ AHG HBF GFC. సో వాడు ఈ వాల్యూస్ బదులు వాళ్ళ వాల్యూస్ అని ఇవ్వచ్చు, ఏదైనా 1 2 3 4 5 6 అట్లా అని ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు. సో మనం చూసుకోవాల్సింది వచ్చేసి మోడల్ చూసుకోవాలి, క్వశ్చన్ కాదు. నెక్స్ట్ ఇదే మోడల్లో మనకేముందంటే ఈ మ్యాట్రిసెస్లో ఎక్స్ అనే వాల్యూ ఇచ్చినాడు. we need to find the determinant value equal to 45. we find the x value. సో ఇట్లనే ఇప్పుడు ఏం చేయాలంటే డెట్ ఈక్వల్ టు 0 చేసి వాల్యూగా డెట్ ఈక్వల్ టు 0 చేసినామంటే డెట్ ఈక్వల్ టు కనుక్కొని ఈక్వల్ టు 45 రాసినామంటే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లో దీంట్లో నుంచి వచ్చేసి ఒక 5 మార్కుల క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. ఇది యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ 1a b ప్లస్ c 1b c ప్లస్ a 1c a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. or we prove that the question 1a a square 1b b square 1c c square. సో ఈ మోడల్ వచ్చేసి ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ ప్రకారం చేయడము. సో అలాగే సేమ్ ఈ క్వశ్చన్ అయినా అంతే, a ప్లస్ b ప్లస్ 2c ab c 2a ప్లస్ b ప్లస్ c b
సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఈ మోడల్ ప్రిపేర్ కానీ ఈ మోడల్ నుంచి మనకు ఒక 5 మార్కులకు వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ సపరేట్గా ఇవ్వచ్చు. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, వి ఫైండ్ దట్ ఇన్వర్స్. దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఇన్ నథింగ్ బట్ దీంట్లో ఏముందంటే డిటర్మినెంట్ ఉంటుంది, అడ్జాయింట్ ఏ ఉంది. దట్ ఈస్ 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. నెక్స్ట్ యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో మెయిన్ ఎగ్జామ్కి ఇచ్చేది ఇస్తే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని ఇస్తాడు, క్రామర్స్ మెథడ్ అని ఇస్తాడు. ద క్రామర్స్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎట్ ద డిటర్మినెంట్ మెథడ్. ఓకే, సో ఈ రెండిట్లో నుంచి మనకి ఏదైనా క్వశ్చన్ 5 మార్కులకు రావచ్చు, ఒక్కోసారి 10 మార్కులకు కూడా ఇస్తాడు ఇవ్వడం. నెక్స్ట్ ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీలో రాస్తున్నదంతా మెయిన్ ఇంపార్టెంట్ మోడల్సే రాస్తాను, అనవసరంగా ఏం రాయలేదు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ చాప్టర్లో మనకు 3 మార్క్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంపౌండ్ యాంగిల్స్. ఈ చాప్టర్లో నుంచి మనకు వచ్చేది ఒక 3 మార్కుల క్వశ్చన్. ఇవి మోడల్స్. సో దిస్ ఈ నథింగ్ బట్ cos 12 degree plus sin 12 degree by cos 12 degree minus sin 12 degrees. That is equal to we prove that tan 57 degrees or cot 33 degrees. నెక్స్ట్ tan a ఈక్వల్ టు 5/6 ఇచ్చినాడు, tan b ఈక్వల్ టు 1/11 ఇచ్చినాడు. మనం ఏం ప్రూవ్ చేయాలి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5/4 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ a ప్లస్ b ఈక్వల్ టు 45 degrees అని ఇచ్చినాడు. ఏమని ప్రూవ్ చేయాలంటే 1 + tan a ఇంటూ 1 + tan b ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఒక్కోసారి ఏం చేయాలంటే tan a బదులు cot a ఇస్తాడు, 1 + cot a ఇంటూ 1 + cot b ఈక్వల్ టు 2. అలాగైనా క్వశ్చన్ రావచ్చు. మనం రాస్తున్నది ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ మోడల్స్ రాస్తున్నాము, క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, మోడల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్. ఇది కూడా మనకు 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ట్రిగనామెట్రీలో మనం చూసుకోవాల్సింది మెయిన్ ఏమంటే ఫార్ములాస్ అనేది బాగా బైహార్ట్ చేయాలి. సో 1 + cos 2a sin 2a. ఇక్కడ ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ sin 2θ/1 - cos 2θ = cot θ. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్లో తప్పు వచ్చింది అనుకోండి, తప్పు వచ్చినప్పుడు అంతా ఈ మోడల్ ఇస్తాడు ఇవ్వడం. క్వశ్చన్ ఈజీగా వస్తే స్టార్ క్వశ్చన్ ఇస్తాడు. అంటే మెయిన్ ఈ స్టార్ క్వశ్చన్లు ఏమంటే మినిమం ఆ క్వశ్చన్ ఫస్ట్ ప్రిపేర్ కాండి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే క్వశ్చన్ ప్రిపేర్ కాండి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ సమ్. సో దీంట్లోంచి గ్యారెంటీ 5 మార్కుల క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక కాలర్ sin 8a + sin 6a by cos 8a + cos 6a = tan 7a. సో ఇక్కడ ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాడు ఎగ్జామ్లో ఏదైనా అడగవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన నెక్స్ట్ cos a + cos 12 degree plus 120 degrees plus a plus cos 120 degree minus a = 0 అని ఇచ్చినాడు. వి నీడ్ టు ప్రూవ్ దట్ దిస్ వన్. ఇక్కడ కాస్ అని ఇవ్వచ్చు, సైన్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మనం చూడాల్సింది ఏమంటే మోడల్ చూడాలి. నెక్స్ట్ పేపర్ ఒకవేళ టఫ్ వచ్చింది అనుకోండి, ఈ 2 క్వశ్చన్లు ఇస్తాడు. cos x + cos y = 3/7 and cos x - cos y = 5/9. We prove that 27 tan of x - y/2 plus 35 cot of x + y/2 = 0. అలాగే ఈ క్వశ్చన్ cos a - cos 3a - cos 5a plus cos 7a by sin a - sin 3a plus sin 5a - sin 7a = tan 2a అని ప్రూవ్ చేయాలి. ఈ 2 పేపర్ టఫ్ వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాడు. నెక్స్ట్ రిమైనింగ్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ నుంచి మనకు 5 మార్కుల క్వశ్చన్ ఒకటి వస్తుంది, గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. ఇది బాగా ప్రిపేర్ కాండి. ఇదేదో ఒక క్వశ్చన్ స్టార్ పెట్టిన క్వశ్చన్లు మాత్రం ఇప్పుడు అండి. tan 1 2/7 plus tan 1 1/5. వీ నీడ్ టు ప్రూవ్ దట్ tan 1 17/33. ఒకవేళ వాడు ఏం చేస్తా అంటే tan 1 అని డైరెక్ట్ ఇవ్వకుండా cot 1 అని ఇస్తాడు. దట్ ఈస్ cot 1 కెన్ బి రిటన్ యాజ్ 1/tan, దట్ ఈస్ 1/13. సో cot 1 ఇస్తే ట్యాన్లో మార్చండి. ఇంకొకసారి పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సైన్లో ఇచ్చింటాడు, ఈ సైన్ నుండి వచ్చేసి ట్యాన్లో మార్చాలి. సో బేసిక్ వచ్చేసి ఇదో క్వశ్చన్. ఇవన్నీ సేమ్ మోడల్. సో వాట్ ఆర్ ద మోడల్స్? tan 1 x plus tan 1 y plus tan 1 z = π. Similarly, sin 1 x plus sin 1 y plus sin 1 z = π/2. cos 1 x plus cos 1 y plus cos 1 z = π. We need to prove this one. సాల్వ్ అంటే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్లు వచ్చేసి పేపర్ టఫ్ వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాడు. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పేపర్ ఈజీగా పాస్ కావడానికి చూడాలి, అట్ ద సేమ్ టైం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్. సో
సో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్లో ఉండేవి రెండు మోడల్. ఒకటి ఇది మోడల్ 4sin² θ - 8 cos θ + 1 = 0. నెక్స్ట్ √3 cos θ + sin θ = 1. ఈ రెండు మోడలే మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఇస్తాడు ఇవ్వడం. ఇది సేమ్ మోడల్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్. సో దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రెండు ఫార్ములాలు. ఒకటి సైన్ రూలు, రెండు కొసైన్ రూలు. ఆ రెండు ఫార్ములాల ప్రకారం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. సో ఇది లెంతీ చాప్టర్. సో మీ వీలు చూసుకొని ఈ రెండు బేస్ చేసుకొని సాల్వ్ చేయండి చాలు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్. 3 సైడ్లు ఇస్తే 3 యాంగిల్ కనుక్కోవడం. 2 సైడ్లు ఒక యాంగిల్ ఇస్తే 2 యాంగిల్స్ ఒక సైడ్ కనుక్కోవడం. ఒక సైడు 2 యాంగిల్స్ ఇస్తే ఒక యాంగిల్ 2 సైడ్లు కనుక్కోవడం. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండేవి 3 మోడల్స్ మెయిన్గా. ఒకటి వచ్చేసి A+BI ఫామ్. A+BI అని చెప్పినా, రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ అని చెప్పినా రెండు ఒకటే, అంతా ఒకటే. సో ఒక క్వశ్చన్ మాత్రమే రాయడము. ఈ మోడల్ ప్రిపేర్ కానీ. అట్లాగే మాడ్యులస్ ఒకటి, కాంజుగేట్ ఒకటి, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇవన్నీ చిన్నవే. సో మెయిన్ ఇంపార్టెంట్ మోడల్లో మనం బాగా చూడాల్సింది ఏమంటే ఈ క్వశ్చన్స్. ఏది A+BI ఫామ్ ఒకటి, మాడ్యులస్ ఒకటి. నెక్స్ట్ పోలార్ ఫామ్ ఏమని చెప్తామంటే మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అని చెప్తాం. సో ఈ క్వశ్చన్స్ నీట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ నీట్గా రాసుకోండి.